హర్ముజ్ జలసంధి ద్వారా ముడి చమురు సరుకు రవాణా నౌకలు ప్రయాణిస్తే తగలబెడతామని హెచ్చరికలు జారీ చేసిన ఇరాన్ దాదాపు అన్నంత పని చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్లోని కాండ్లా నౌకాశ్రయానికి బయలుదేరిన సరుకు రవాణా నౌక మయూరి నారిపై ఇరాన్ దాడి చేసింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా అటాక్ చేసింది. దీంతో నౌక పైభాగంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి 20 మంది సిబ్బందిని ఒమన్ నేవీ కాపాడినట్లుగా థాయిలాండ్కు చెందిన రాయల్ నేవీ ప్రకటించింది. థాయిలాండ్ జెండాతో వెళ్తున్న ఈ నౌకకు ప్రమాదం జరిగిన వెంటనే పలువురు సిబ్బంది నౌక నుంచి దూకేసి లైఫ్ రాఫ్ట్ల సాయంతో సముద్ర జలాల్లో ఈదుతున్న వీడియోలను రాయల్ నేవీ విడుదల చేసింది. 178 మీటర్ల పొడవైన ఈ నౌక 30,000 టన్నుల బరువైన సరుకులను మోసుకెళ్లగలదని థాయిలాండ్ రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒమన్కు ఉత్తరాన సముద్ర తీరం నుంచి 11 నాటికల్ మైళ్ల దూరంలో సముద్ర జలాల్లో హర్ముజ్ జలసంధి పరిధిలో ఈ దాడి జరిగింది. దాడికి గురైనట్లు నౌక నుంచి అత్యవసర సందేశం రాగానే అప్రమత్తమై సహాయక పడవలు సిబ్బందిని పంపినట్లు ఒమన్ నేవీ వెల్లడించింది. క్షిపణి లేదా జలాంతర్గామి టోర్పెడోతో ఇరాన్ ఈ దాడికి పాల్పడిందా అనే అంశంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. హర్ముజ్ జలసంధి పరిధిలో మొత్తం 3 సరుకు రవాణా నౌకలపై ఇరాన్ దాడికి పాల్పడిందని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ విభాగం ప్రకటించింది. హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ముడి చమురు సరుకు రవాణా నౌకలకు రక్షణగా తమ బలగాలను పంపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భరోసా ఇచ్చినా సరే ఇరాన్ బరి తెగించి దాడులు చేస్తుండటం గమనార్హం.